మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఆరోహణము తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 11, యోహాను సువార్త 15వ అధ్యాయం 26 నుండి 16వ అధ్యాయం 4వ వచనం వరకు. ఈ రెండు పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము క్రీస్తు చెప్పిన మాట నెరవేరుతున్న కాలము. క్రీస్తు ప్రభుల వారు ఏ మాటలైతే పలుకుతూ ఆయన ఈ లోకాన్ని వదిలి ఆరోహణమయ్యారో, ఆయన జీవించిన కాలము, ఆయన పలికిన ప్రతి మాట నెరవేరుతూ ఉన్న కాలంలో ప్రస్తుతం మనం ఉన్నాము. దీనికి మూలవచనంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. 4వ వచనంలో, అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీరు జ్ఞాపకము చేసుకునేలాగున. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆరోహణము అంటే దేనికి సంకేతముగా ఉన్నదో మనము ఒక వర్తమానంలో ధ్యానం చేశాం. ఆరోహణ సంకేతము అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యాన్ని స్థాపించటం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గాడ్స్ రైన్. అదేవిధంగా క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం, విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడడం, వెయిటింగ్ ఫర్ హిజ్ రైన్. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వారం. ఇలా క్రీస్తు ప్రభు వారు ఈ విషయములను చెబుతూ ఆయన ఆరోహణ సందేశాన్ని అందించి పరమునకు వెళ్ళిన సందర్భాన్ని మరొక పర్యాయం మనం స్మరిస్తూ, యేసు ప్రభుల వారు జీవించినటువంటి 33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సర కాలం ఆయన పరిచర్యలో ఆయన అనేకమైన విషయాలు జ్ఞాపకానికి తీసుకుని వచ్చారు. దీనిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభువు ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపుతానని ఆ మాటను యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పంపబోయేటువంటి ఆదరణకర్త, ఆ ఆదరణకర్త మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తోంది. ఈరోజు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం. ఈ ఆరోహణ తర్వాత నేటి ఆదివారం, ఈ ప్రస్తుత కాలం, మనము నేటి సమాజాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభుల వారిని ప్రకటించే వారిని వెలివేస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, చంపి, అక్కడ రాయబడుతున్న మాట చాలా స్పష్టంగా రాయబడ్డారు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. చంపేసిన తర్వాత ఇది దేవుని సేవ, దేవుని సేవ పేరున చంపేవారు కూడా వస్తారు అనే విషయాన్ని ఆనాడు ప్రభు ఎప్పుడో చెప్పారు. అలాంటి కాలంలో మనం ఉన్నాం. ప్రస్తుత సమాజం మన చుట్టూ మనం గమనించినప్పుడు ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ కనబడుతున్నాయి. మనం వింటున్నాం, చూస్తున్నాం, అనేకులు సాక్షులుగా కూడా ఉంటూ ఉన్నారు. ఈరోజు ప్రియులారా, క్రీస్తు చెప్పిన మాట నెరవేరుతున్న ఈ సందర్భంలో మనము ప్రభు కొరకు ఎలా జీవించాలో మనం నేర్చుకుందాం. అలాంటి కాలం రాబోతుంది. అయినప్పటికీ ప్రభు అంటున్న మాట ఏంటంటే 16వ అధ్యాయం 1వ వచనంలో, మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. క్రీస్తు నిమిత్తము అభ్యంతర పడక జీవించు. మొదటి విషయం, యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో అది జరుగుతున్నటువంటి ఈ కాలంలో మనమందరం కూడా క్రీస్తు కొరకు అభ్యంతర పడని జీవితాన్ని మనం జీవించాలి. క్రీస్తు నిమిత్తము నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యంతర పడకూడదు. మత్తయి 11వ అధ్యాయం 6వ వచనంలో, నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు. మత్తయి సువార్త 13:21లో మనం చూస్తే అక్కడ ఉపమానపు భావాన్ని చెప్తాడు. వేరు లేనందువలన వారు అభ్యంతరపడ్డారు. వేరనగా వాక్యము నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు వారు అభ్యంతర పడతారు. ఈరోజు వాక్యం అనేటువంటి వేరు,
ప్రార్థన అనే వేరు నీలో లేకపోతే, విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతే నీవు అభ్యంతర పడతావు. క్రీస్తు నిమిత్తము యేసు ప్రభు పరిచర్యను చేయటానికి, ఆయన కొరకు నిలబడ్డానికి రకరకాల ఇబ్బందుల కాలంలో నువ్వు వెళ్తారు. నిన్ను వెలివేయచ్చు, లేక నిన్ను చంపే పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే, శ్రమ కష్టం వచ్చినప్పుడు ప్రభువుని కాదని వెళ్తున్నావేమో ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేయాలి. అభ్యంతర పడని జీవితము మనం క్రీస్తు కొరకు జీవించాలి. యోహాను సువార్త 6:61 మనం చూస్తే, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? ప్రభు అడిగాడు, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? తండ్రి శరీర రక్తాలను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారందరూ ఎంతో అభ్యంతరపడ్డారు. వారు అనేక రకాలుగా ప్రభువుని కనబుచ్చుకుని, అయ్యబాబోయ్ ఇది చేయటం మా వల్ల కాదని ఆయనను వదిలి వెళ్ళిపోయారు. ఆ క్రింద వచనంలో ప్రభు అంటాడు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? దేవుని నిమిత్తం నువ్వు అభ్యంతర పడితే ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీవు నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:37 వచనంలో మనం అక్కడ భాగంలో మనం చదివినప్పుడు, సంఘానికి అభ్యంతరం మనం కలగ చేయకుండా ఉండాలి. అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. ప్రభు మాట్లాడుతాను, క్రీస్తు కొరకు అభ్యంతర పడని జీవితం మనం జీవించాలి. రెండవది, నిరభ్యంతరంగా ప్రకటించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అక్కడ అంటాడు, 4వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 11వ వచనంలో మనం చూస్తే, ఒకడు బోధించినడలా దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. మొదటి అభ్యంతర పడక జీవించు, క్రీస్తు నిమిత్తం అభ్యంతర పడక జీవించు. రెండోది, నిరభ్యంతరంగా ప్రకటించు. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు నెరవేరుతున్నటువంటి నేటి కాలములో మనము జీవించవలసినటువంటి జీవన ప్రమాణాలు ఏమిటి అని అంటే, మొదటిది అభ్యంతర పడక జీవించాలి, రెండోది నిరభ్యంతరంగా ప్రకటించాలి. ప్రియులారా, మరి ఎలాగున మనం జీవిస్తా ఉన్నామో, మనము దేవుని స్వార్థను ఎలా ప్రకటిస్తా ఉన్నామో మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అది ఎంత గొప్ప వాక్యము. మార్కు సువార్త 16:15 మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, చాలా స్పష్టమైన మాట, సువార్తను ప్రకటించు. మత్తయి సువార్త 28:16 నుంచి ఆ వచ్చిన భాగంలో ఉంటాడు, సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్మము ఇవ్వండి. యోహాను ప్రకటన గ్రంథంలో కూడా మనం ఈ విషయాలు ఎన్నో చూస్తాం. క్రీస్తు నిమిత్తము సువార్త ప్రకటించిన వారు ప్రభు రాజ్యములో అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో వారు ఉన్నారు. పేతురు ప్రకటించాడు. అపొస్తలుల కార్యాలయం 5వ అధ్యాయం 42వ వచనాల్లో మనం చదువుతున్నప్పుడు, యేసు నామాన్ని బట్టి బోధింపకూడదని ఆజ్ఞను వారికి జారీ చేసినప్పుడు వారు దానిని బట్టి ఏమాత్రము బెదిరిపోక బయటకు వచ్చి 42వ వచనంలో మానక బోధించరి. ఈరోజు క్రీస్తు స్వార్థను ప్రకటించే విషయంలో మనము ఏది కూడా ప్రభు చెప్పమన్నట్లుగా మనం బోధించే వారంగా ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభుల వారు ఎప్పుడో చెప్పారు, అలాంటి కాలములో మనం ఉన్నాము. అటువంటి ఈ కాలములో ప్రభు కొరకు ఎలా జీవిస్తా ఉన్నాము, ప్రభు కొరకు మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? పిల్లరా, నీవు ప్రభు కొరకు క్రీస్తు కొరకు అభ్యంతర పడుతున్నావా, లేక నీవు నిరభ్యంతరంగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నావా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రతి మనుష్యుకి బోధింపవలెను. ఆ కొలస్సీయులకు రాసిన మొదటి పత్రికలో అన్నాడు, సంపూర్ణంగా ప్రకటించాలి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో మరుగ చేయక చాటించండి. ఏది దాచిపెట్టకుండా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా మనం ఉండాలి. మూడవదిగా మనము చేయాల్సింది సిద్ధపాటు జీవితాన్ని కనబరచాలి. సిద్ధపడి మనం ముందుకు వెళ్లే వారంగా ఉండాలి. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతోంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ప్రేమను మనం కనబరచాలి, మనము ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి, మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి, ఉపచారము చేసేవారుగా ఉండాలి. 7వది యోహాను సువార్త 15:27 చెప్తున్నాడు, సాక్ష్యమును కలిగి జీవించాలి.
7 విషయాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపంగా ఉన్నది, కాబట్టి ఇది చెయ్యండి అని చెప్తున్నాడు. అందుకే దానిని ఏమని పిలుస్తున్నారు అనంటే బైబిల్ పండితులు సిద్ధపాటుకు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ 7 విషయాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 7 సంగతులు. మనము ఈ 7 సంగతులను కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు పరిపూర్ణ సిద్ధపాఠంతో ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడగలుగుతాము. అన్నిటి అంతము, ఆ కాలము వచ్చి ఉన్నది. ఇక్కడ కూడా కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నిటి అంతం అంటే ఈ సమాజంలో ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నారో వారి జీవితము, దేవునితో కలిసి వెళ్ళే వారి జీవితము, లేక ఈ లోకము ముగింపును గురించి ప్రస్తావించడం, అన్నిటి అంతము వస్తుంది, అంతం రాబోతుంది. అంటే కాలాలు ముగించబడతా ఉన్నాయి. అక్కడ కూడా దేవుని పేరట దేవుని స్వార్థను ప్రకటించే వారిని చంపేవారు, అంత మాత్రమే కాదు సమాజం నుండి వెలివేసేవారు పరిస్థితి, ఎలాంటి కాలము రాబోతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ కాలములు మనం ఆలోచన చేసి ప్రస్తుత కాలానికి రాబోయే కాలం కొరకు సిద్ధపాటును మనం కలిగి జీవించాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసి, మరి మన జీవితాలు ఎలా సిద్ధపరచుకుంటున్నాము? క్రీస్తు చెప్పిన మాట నెరవేరుతున్నటువంటి కాలంలో మన జీవితాలను మనం ఎలా కట్టుకుంటున్నాం, మనల్ని మనం ఎలా ఆయత్తపరుచుకుంటున్నాం? మొదటిది, అభ్యంతర పడకుండా క్రీస్తు కొరకు జీవించాలి, నిరభ్యంతరంగా క్రీస్తు స్వార్థను ప్రకటించాలి. మూడవదిగా సిద్ధపాటు జీవితాన్ని కనబరచాలి. అలా ఉండగలిగినప్పుడు ఈ ఆరోహణ ఆదివారం మనకి జ్ఞాపకం చేసేది, ఆరోహణం తర్వాత ఆదివారంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వెళ్ళారో అలాగునే తిరిగి రాబోతున్నాడు గనక, అన్నిటి అంతము రాబోతుంది గనక దానికి మనలను మనము సిద్ధపరచుకుని దేవుని రాజ్య వ్యాప్తిలో మనం ముందుకు వెళ్ళగలగాలి. ప్రియ విశ్వాసి, అలాంటి జీవన ప్రమాణాలను మనం కలిగి జీవిద్దాం, అలాంటి జీవితాన్ని మనము కనబరుద్దాం. మల్లెల దావీదు గారి గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించడంలో ఎక్కడ కూడా ఆయన తన్ను తాను రాజీ పడలేదు. సాక్ష్యమిచ్చదా అనేటువంటి కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఆ కీర్తనలు అంటాడు, నాకు తెలిసినంత వరకు ప్రభువుకి నేను ప్రకటిస్తాను, ప్రకటించి క్రీస్తు రాజ్యములో అనేకులను చేర్చేవారిగా నేను ఉంటాను. నిజమే, ఆయన క్రీస్తు కొరకు ఎక్కడా అభ్యంతరపడలేదు. నిరభ్యంతరంగా క్రీస్తు స్వార్థను ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన ఉన్నాడు. సిద్ధపాటు జీవితాన్ని కనబరిచాడు, ప్రజలలో సాక్ష్యము కలిగి జీవించాడండి. ప్రియా విశ్వాసి, మరి నీ జీవితం ఎలా కట్టుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అనంటే ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు అనే విషయాన్ని మరవక మనల్ని మనము దేవునిలో కట్టుకుని మనం ముందుకు వెళితే ప్రభు వారసులుగా మార్చబడతాం. అతి కృపా భాగ్యము దేవాతి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగొన్నారు, రాబోయే కాలం అన్నిటి అంతము రాబోతుంది. ఇదిగో ప్రభువా తండ్రి, నీవు చెప్పిన కాలము వచ్చి ఉన్నది. ఆ సూచనలు మేము చూస్తా ఉన్నాం. నీ బిడ్డల జీవితంలో వీటికి ప్రభువా తన్ను తాను సిద్ధపరచుకునేటువంటి మనస్సు బిడ్డలకు దయచేయండి. నీవు వారితో ఉండండి, వారిని బలపరచండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.